ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నూజివీడు మరియు ముసునూరు టీడీపీ మండల అధ్యక్షులు గద్దె రఘు మరియు వాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి గద్దె రఘు మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గం మీజాపురం గ్రామంలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలను మన సంస్కృతి మన సంప్రదాయం అనే కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ సంబరాల్లో కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు, ఆవుల అందాల పోటీలు తదితర సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో సాంస్కృతిక పోటీలు కార్యక్రమాలు అన్నిటికీ యువత దూరంగా ఉంటున్నారని, విదేశాల్లో కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న యువత అందరూ ఒకటిగా కలిసి పండుగ సాంప్రదాయాల్ని మర్చిపోకుండా జరుపుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రఘు తెలిపారు. ఆవుల అందాల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దగ్గర 200-300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశ విదేశాల నుంచి రానివ్వండి, లేకపోతే విదేశ రాష్ట్రాల నుంచి రానివ్వండి, వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పసందైన వంటకాలు ఏర్పాటు చేసి మంచి రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన సంస్కృతిని మనం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావటం, జనాలు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ రోజు కూడా దగ్గర 2-3 వేల మంది ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని చూడటానికి కబడ్డీ పోటీలు స్టార్ట్ చేశామని తెలవగానే పొద్దు నుంచి ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది వచ్చేళ్ళారు. ఇంకా సంక్రాంతి వరకు ఇది కొనసాగుతూ ఉంటది. రేపొద్దున మళ్ళీ గేదెల ఆవుల అందాల పోటీలు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక పండగ వాతావరణం, రైతులు పండగ చేసుకునే ఒక పెద్ద పండగ ఇది. అందుకని ఆ పండగని మరింత ఉత్సాహం తీసుకొచ్చి